ఈ గదిలో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా! ఏం మిస్ అయిందంటే ఫ్రిడ్జ్ మిస్ అయిందండి. ఫ్రిడ్జ్ ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి మార్చేసాను. ఎందుకంటే నాకు ఈరోజు ఒక కామెంట్ వచ్చింది. మీరు ఏమనుకోవద్దు. నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఈశాన్య మూలాన ఎలక్ట్రికల్ వస్తువులు ఉండకూడదని నాకు ఒక పెద్దావిడ చెప్పింది. ప్లీజ్ మీరేమనుకోవద్దు అని ఒక సిస్టర్ నాకు చెప్పింది. ఇందులో అనుకోవటానికి ఏముందండి. నాకు కూడా డౌట్‌గానే ఉంది. అందుకనే మాది కొంచెం సెంటర్‌లో పెట్టేదాన్ని. ఈశాన్య మూలన బరువుంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని అది టెన్షన్ నాకు ఫస్ట్ నుంచి ఉంది. సరే మీరన్నట్టే నేను ఈ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంచా. అంటే ఈశాన్య మూలన. ఇంకొక సిస్టర్ కామెంట్ ఏమని పెట్టారంటే అలెక్సాని ఫ్రిడ్జ్ మీద తీసేయండి. ఎలక్ట్రికల్ 2 ఒకే చోట ఉండకూడదని పెట్టారు. సరే మీరన్నట్టు ఫ్రిడ్జ్ మీద నుంచి తీసేసాను. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ పెడితే నాకు తెలియని విషయాలు కూడా మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఫ్రిడ్జ్ అయితే నాకు కంఫర్ట్‌గా ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ కిచెన్‌లో నుంచి అక్కడికి వెళ్లి ఏమైనా తీసుకురావాలంటే పొద్దున్నే హడావుడి అయితది. కొంచెం కిచెన్‌కి దగ్గరగా బావుంది. అతి శుభ్రం వల్ల ఒక్కొక్కసారి నష్టం జరిగిద్ది. ఎందుకలా అంటున్నానంటే ఈరోజు మాకు గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే అతనొచ్చాడు. ఎందుకంటే ఇది కొంచెం ఇది దీన్నేమంటారు? ఇట్లా ప్రెస్ చేసేది కొంచెం టైట్ అయిపోయింది. ఎందువల్ల అంటే వాటరేసి కడగటం వల్ల. అలా చేయొద్దన్నారు. ఇంకొక 1 ఇయర్‌లో ఇది పాడైపోతది. మీరు ఇలాగే వాటరేసి కడిగితే అని చెప్పారు. జస్ట్ తుడుచుకోమన్నారు. స్టవ్ తెచ్చిన 1 వీక్ దాకా అలాగే తుడిచాను. తర్వాత ఎవరు తుడుస్తారులే అని మొత్తం నీళ్ళేసి కడిగేసేదాన్ని. అలా చేయొద్దని చెప్పారు. నేను స్టవ్ రిపేర్ చేసే ఆయన్ని ఒక డౌట్ అడిగానండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టవ్‌లు పేలిపోతున్నాయంట కదండీ! ఎందుకు అనంటే దీని మీద ఏదైతే ఈ బన్నలు ఇది తీసేసి ఇలా ఇసిరాడండి. నాకైతే భయంగా ఉంది. మనం వేయకూడదు. పగలదండి. ఈ కార్నర్ బిట్‌కి ఏది గట్టిగా తగిలినా కూడా పగిలిపోతది స్టవ్వు. ఇంకోటి చెప్పారండి. రీసెంట్‌గా వాళ్ళకి గూడా అదే కంప్లెయింట్ వచ్చిందంట. ఏంటంటే ఆమేం చేసిందంటే మార్నింగ్ వంట చేసేసి మధ్యాహ్నము ఆఫీస్‌కెళ్ళిపోయిందంట. మధ్యాహ్నం ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అసలు స్టవ్ చూసుకోలేదంట. అది ఆన్‌లోనే ఉందంట. మళ్ళీ ఆఫీస్ నుండి నైట్ తిరిగేసొచ్చేలకే స్టవ్ పేలిపోయిందంట. ఎక్కువ హీట్ బాగా వేడైపోయి అది పేలిపోయిందంట. ఎక్కువ మనం ఇప్పుడు 4, 5 అవర్స్ అయితే కుకింగ్ చేసినా ఏం కాదండి. బాగా వేడవుతే అప్పుడు పేలుతాయని చెప్పాడాయన. ఆయన చెప్పగానే నాకేం గుర్తొచ్చిందంటే, నేను రీసెంట్‌గా పాలు తోడు పెడదామనేసి 2 అవర్స్ మర్చిపోయాను కదా! మెలుకువొచ్చి మళ్ళీ చూసేలకి గిన్నె మాడిపోయింది. ఆ సీన్ గుర్తొచ్చింది. ఆ రోజు చాలా పెద్ద ప్రమాదం గ్యాస్ తోటనుకున్నా. స్టవ్ గూడా పేలిపోయేది. హమ్మయ్య! ఈ 2 ప్రమాదాల నుంచి తప్పించుకున్నాననిపించింది.